తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి వృత్తికి సంబంధించి, గృహానికి సంబంధించి రెండిటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన సమయాన్ని మీరు కేటాయించుకోవాల్సిన పరిస్థితి లాంటిది కనబడుతుంది. గృహ వాతావరణాన్ని అందంగా అలంకరించుకోవడానికి, అంతేకాకుండా గృహంలో వస్తువుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. గృహంలో వ్యక్తులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అంటే గృహానికి బంధువర్గం రావడం లాంటిది. అంతేకాకుండా విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలలో, పోటీలలో ఉత్తీర్ణత కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా గృహానికి సంబంధించిన విషయాలలో రుణములు చేసి ఏదైనా కొత్తగా దాన్ని డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నాలు, గృహ వాహనాలు, స్థిరాస్తులు, వాటి నేపథ్యం, వాటి కొరకు చేసే ప్రయత్నాలు, వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ఆలోచనలు మొదలైన వాటి కొరకు మీరు అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరంగా గుర్తింపు, గౌరవం, మంచి వ్యక్తుల సహకారం, లభ్యత మొదలైనవన్నీ ఏర్పడతాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. ఆశించిన వ్యక్తులతో పాటుగా అనుకోని వ్యక్తుల సహకారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సంతాన అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. పెద్దల యొక్క సహకారం, తోడ్పాటు, గురువుల యొక్క ఆశీస్సులు మొదలైనవి లభ్యమవ్వడం, దీంతో పాటుగా కుటుంబంలో మీ యొక్క సోదరీ వర్గంతో కానీ సోదరులతో కానీ మీరు కొన్ని చర్చలు చేసి నిర్ణయాలు తీసుకోవడం, శ్రమతో అనుకున్న పనులని చక్కగా సామర్థ్యాన్ని ఉపయోగించి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. దైవ బలం అనుకూలిస్తుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. రీసెర్చ్ స్టూడెంట్లకి అనుకూలమైన సమయంగా దీన్ని భావన చేయొచ్చు. వ్యక్తిగత గౌరవం, వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కుటుంబ సభ్యులతో మంచి బాండ్ అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అలాగే గృహ సంబంధమైన విషయాలకు సంబంధించి కానీ, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలకు సంబంధించి కానీ మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మాట నిలబెట్టుకోవడానికి చేసే, వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.